హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్యజ్యోతి వ్లాగ్స్. నేను మీ రమ్య. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే నాకు గత కొన్ని రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే బాగా టెంప్ట్ చేస్తుంది. అదే అండి ఓరియోతో వచ్చేసరికి కేక్ ఐటెము. సో అదైతే నేను ట్రై చేద్దామని అయితే చేశాను. అన్ని వీడియోస్ సక్సెస్ అవ్వాలని కూడా లేదు కదండి, కొన్ని అటు ఇటు కూడా అవుతాయి. అసలు ఏం జరిగింది అని అయితే మీకు తెలియాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కాకపోతే ఎక్కడో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటే అదేంటన్నది మీరు వీడియో మొత్తం చూసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ముందుగా అయితే మనం ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదండి, వాటిని మధ్యలో ఉన్న క్రీమ్ అనేది సపరేట్ చేసుకొని బిస్కెట్స్ని అయితే మనం పౌడర్ చేసుకోవాలి. ఈ ఓరియో కేక్ చేయడం ఏమో తెలియదు కానండి, నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే మెయిన్ మా పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఈ కేక్ చేయడం అనేది నేను ఫస్ట్ చేసిన మిస్టేక్. ఎందుకంటే నాకు ఆ కేక్ చేసేలోపే పిల్లలు వచ్చి బిస్కెట్స్ ఇవ్వమని చెప్పి తీసుకోవడం అయితే జరిగింది. అండ్ నేను క్వాంటిటీ కూడా చాలా తక్కువగా తీసుకున్నాను, అది నా సెకండ్ మిస్టేక్ అయ్యింది. సో కొంచెం అంటే ఇంకొంచెం బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసి ఉంటే మేబీ మంచిగా వచ్చిద్దేమో తెలియదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి అయితే నేను ఏదైతే కేక్ చేయడానికి తీసుకున్న బౌల్ ఏదైతే ఉందో అది నాకు మెయిన్ తేడా కొట్టేసింది. సో నెక్స్ట్ బిస్కెట్ మనం పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం మిల్క్ అండ్ ఈనో యాడ్ చేసి మనం కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఈనో ప్లస్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. అవి లేనప్పుడు మనం ఈనోతో కూడా కేక్ చేసుకోవచ్చు. సో బేకింగ్ సోడాకి బేకింగ్ పౌడర్కి ఈక్వల్గా ఈనో కూడా మనం యూజ్ చేయొచ్చు. సో మిల్క్, ఈనో పౌడర్ అండ్ కేక్ బిస్కెట్ పౌడర్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం మిక్స్ చేసి మనం కేక్ బ్యాటర్ని అయితే ఇలా వచ్చేలాగైతే మనం చేసుకోండి, బబుల్స్ ఏం లేకుండా మంచిగా చేసి. ఇక్కడి వరకు బాగానే అయిందండి, చాలా మంచిగా అయింది, పర్లేదు అనుకున్నా. ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఇక్కడ వచ్చేసరికి నేను తీసుకున్న కేక్ బౌల్ అయితే నాకు వచ్చిన కేక్ బ్యాటర్కి చాలా పెద్దది అయిపోయింది. కేక్ బ్యాటర్ అనేది చాలా చిన్నది వచ్చింది. అండ్ నేను ఇక్కడ బౌల్కి ఏదైతే మనం ఆయిల్ అప్లై చేసుకోవాలో దాన్ని నేను బౌల్ మొత్తానికి అప్లై చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అక్కడ కొట్టింది. నెక్స్ట్ మనం కేక్ అంటుకోకుండా ఉండడానికి కింద గోధుమ పిండి అయితే మేము యూజ్ చేసుకున్నాము. సో అక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. బౌల్లోకి తీసుకున్న తర్వాత తెలిసిందండి బౌల్ పెద్దదైపోయింది, మనకి తీసుకున్న కేక్ బ్యాటర్ అనేది చాలా తక్కువైందని. అంతకన్నా చిన్న బౌల్ అన్నది నా దగ్గర అయితే అప్పటికీ ఐడియా రాలేదు. తర్వాత చూస్తే కనిపించాక అప్పటికి సడన్గా అనేసరికి ఐడియా రాలేదు. ఎందుకంటే మేము అసలు ఇది కేక్ చేద్దాం అనుకున్నదే సడన్గా అప్పటికప్పుడు అనుకొని చేసింది. ముందుగా ప్లానింగ్ కానీ ఏది లేదు. ప్లాన్ చేస్తుంటే ఏవి జరగట్లేదండి, అందుకే నేను ఏది ప్లాన్ చేయట్లేదు. నాకు అప్పటికప్పుడు ఏమనిపిస్తే అది చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో అలా వెళ్ళిన ప్రాసెస్లో ఈ కేక్ ఇలా జరిగింది. ఇంక మనం అయితే ముందుగా ప్రీహీట్ చేసుకొని తర్వాత కేక్ బౌల్ అనేది దాంట్లో పెట్టి కామన్గా మీ అందరికీ తెలిసిందే. ఆఫ్టర్ 25 minutes తర్వాత కేక్ అయితే బాగానే వచ్చింది. ఇక్కడ మెయిన్ అండి వచ్చిందని అలా ఉంచితే బాగుండేది, కానీ అలా ఉంచాం కదా, అలా ఉంచితే మనం ఎందుకు ఇలా ఉంటాము. సో కేక్ అయితే బాగా కుక్ అయ్యింది. ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఇంకోసారి చూసుకొని అబ్జర్వ్ చేసుకొని మనం కేక్ అయితే తీసుకున్నాము. అది ఓరియో కేక్ కాస్త మాకు కొంచెం ఏమంటారు డోరా కేక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి డైరీ మిల్క్ చాక్లెట్ అయితే నేను కొంచెం పైన డిజైన్లా చేద్దామని చెప్పి వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో చాక్లెట్ అయితే మెల్ట్ చేయడం జరిగింది. నేనైతే అసలు కేక్ చాలా ఎక్స్పెక్ట్ చేశానండి, చాలా నీట్గా ప్రొఫెషనల్గా చేద్దామని చెప్పి అనుకున్నది మాత్రం చేస్తే మన ప్రొఫెషనల్ కుక్ ఎందుకు అవుతామని చెప్పని కాం కదా. మన ప్రొఫెషనల్ కుక్ అయితే అలా వస్తుంది, మనం కాము కదా. సో ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాం కాబట్టి ఉన్న కేక్ని ఉన్నట్టు ఉంచితే సరిపోయేది. ఇలా కట్ చేయడం మాకు కొంచెం తేడా కొట్టింది. అండ్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కేక్ని ఎప్పుడు చాక్తో కట్ చేయకూడదు, దారంతో కట్ చేయాలని అయితే మనకి తర్వాత తెలిసింది. లేయర్స్గా ఎప్పుడైతే కేక్ పని కావాలో అప్పుడు థ్రెడ్ పెట్టి మనం కట్ చేసుకుంటే ఆ కటింగ్ అన్నది కరెక్ట్గా వస్తుందని చెప్పి తర్వాత తెలిసింది మాకు. సో అదొక మిస్టేక్ అయింది. ఇన్ని మిస్టేక్స్ మధ్యలో చేసినా కూడా ఈ కేక్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో చాక్లెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఈ టేస్ట్ వచ్చేసరికి బ్రౌనీ ఐడియా ఉందిగా, మనకి ఐస్ క్రీమ్ బ్రౌనీ తింటాము అలా ఉందండి, కాకపోతే అంత వేడిగా లేదు. నిజంగా డైరీ మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసి అలా వేయడం వల్ల క్రీమీగా టేస్ట్ మాత్రం బాగుంది. కాకపోతే ఈ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొంచెం మంచిగా వచ్చేలాగైతే నేను చేస్తాను ఖచ్చితంగా.
కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా కేక్ వైజ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే కొంచెం లేయర్స్గా కట్ చేసుకుని దాన్ని కొంచెం డెకరేషన్ చేసి నీట్గా పెడదాం అనుకున్నా. కాకపోతే అలా అవ్వలేదు. మెయిన్ నేను పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చేయడం వల్ల నాకు అటు పిల్లలు చేయనికపోవడం కానీ ఇంకా ఒక రీజన్ అంటూ కాదులేండి, అన్ని రీజన్స్ కలిపి వచ్చింది. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది, అదైతే పక్కా చెప్తాను నేను. అన్నీ సక్సెస్ అయితే ఎలా చెప్పండి, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉంటేనే కదా మధ్య మధ్యలో మనకి ఏమైనా రానివి తెలుసుకుంటాము. సో పర్లేదండి. మా అబ్బాయి అయితే తిన్నాడు. చెప్పాను కదా చాక్లెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా నచ్చింది. సో నాకు చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి నాకు ఈ కేక్ అనేది చెప్పాను కదా, ఆ డైరీ మిల్క్ మనం ఏదైతే మెల్ట్ చేసుకొని ఉన్నామో నిజంగా దాంట్లో డిప్ చేసుకొని తింటే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. నేను అడగలే తప్ప మీరైతే చేయట్లేదు. సో మీరు చేసినా చేయని అడగడం నా బాధ్యత కాబట్టి నేను అడుగుతాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.